తెలంగాణ ఎన్నికలు ఎవరి రూట్‌లో వాళ్ళకి సంతోషము, ఎవరి రూట్‌లో వాళ్ళకి ఒక సవాల్ కూడా. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓవరాల్‌గా 7,793 దాకా సాధించడం ఒక ఎత్తు. దా కొన్నిట్లోనేమో 7,093 వచ్చినాయని, కొంతమందేమో 7,000 ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సంఖ్యలో 7,793 అని, అంటే ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. 7,135 మందని ఒకళ్ళు రాసుకొచ్చారు. అదే సందర్భంలో ఆహ్, ఏదైతే అన్ని లెక్కలు చూసుకున్నప్పుడు టోటల్‌గా 12,727 ఎన్నికలు జరిగినటువంటిది. వీటిట్లో కాంగ్రెస్ పార్టీ అయితే 50% పైనే. అంటే ఇప్పుడు 7,135 గెలుచుకోవడం అంటే 12,000లో దాదాపుగా 60%, 55, 60% గెలుచుకున్నట్టు. తద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కొనసాగిస్తుంది. అయితే అది అత్యసరే అవుతది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు కూడా అబోవ్ 90%, 85% గెలుచుకొచ్చింది సర్పంచ్‌లు. ఇప్పుడు ఆ రూట్‌లో చూస్తే తక్కువే, వీళ్ళు అధికారంలో ఉండి కూడా 30, 35% తక్కువగానే గెలుచుకున్నట్టు. ఎట్ ద సేమ్ టైమ్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ 2014, 19తో పోల్చితే అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. డబుల్, త్రిబుల్, 4 టైమ్స్ చూపించినట్టు అవుతది. ఇంకోవైపున బీఆర్ఎస్ అంతకుముందు 90% గెలుచుకున్నది కాస్త ఇప్పుడు 30%కి అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితమై ఇప్పుడు పుంజుకోవడం, అది కూడా సెకండ్ ప్లేస్‌కి నువ్వా నేనా అన్నటువంటి టగ్ ఆఫ్ వార్ ఇవ్వడం, 3,508 అన్నటువంటిది కొన్ని సంస్థలు ప్రొజెక్ట్ చేస్తుంటే, అదే సందర్భంలో 3,502 అని ఒకళ్ళు, ఇట్లా రకరకాల అంకెలు చెప్తున్నారు. బట్ 3,500 రేంజ్‌లోనే ఉంది. అంటే దాదాపుగా సగం 50% కాంగ్రెస్‌లో సాధించినట్టయింది. భారతీయ జనతా పార్టీ 674, గతంలో హైయెస్ట్ 300 వచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ. అట్లాంటిది ఇప్పుడు 674 గెలవడం ద్వారా వాళ్ళకి ఒక సంతోషకరమైనటువంటి పరిణామం. ఓవరాల్‌గా చూస్తే అందరికీ బలాన్నిచ్చారు తెలంగాణ ఓటర్. అట్ ద సేమ్ టైమ్ ఏ ఒక్కళ్ళని కూడా పూర్తిగా వన్ సైడెడ్ విజయాలు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకున్నారు. అహంకారం రానీయకుండా జాగ్రత్త తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు.